వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. ఆ బ్రేకింగ్ న్యూస్ గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సింగరేణిలో మనకు కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చి ఉన్నాయి, మరికొన్ని అయితే రాబోతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక మనకైతే ఒక స్క్రోల్ అయితే రన్ అవుతూ ఉంది. అది మనకి ఏం చెప్తుందంటే, commencement of online registration application for the employment number 02/2024 will be started from 15th June onwards అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనబడడం జరుగుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు కొద్ది రోజుల క్రితం సింగరేణి నుంచి ఒక ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో జేమెట్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి, ఎలక్ట్రీషియన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి, ఫిట్టర్ ట్రైనింగ్ అని చెప్పేసి కొన్ని పోస్టులకు సంబంధించి దాదాపుగా ఒక 327 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 15th నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. బట్ ఇది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల, అడ్మినిస్ట్రేషన్ రీజన్ వల్ల మన సింగరేణికి సంబంధించి ఇవి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పోస్ట్పోన్ అయింది. దాదాపుగా ఒక 1 month అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. 15th ఏప్రిల్ నాడు స్టార్ట్ అవ్వాల్సిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకు 15th మే నుంచి స్టార్ట్ అయిపోయి 4th జూన్ వరకు అయితే ఎండ్ అవుతుందని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ నోట్ కూడా ఇక్కడ మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పేసి. కెరీర్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇలా మీకు అయితే కనబడడం జరుగుతుంది. ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ టోటల్గా 327 ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో చెప్పినట్టు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 15th ఏప్రిల్ నుంచి కాకుండా 15th మే నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇవి ఎందుకు పోస్ట్ పోన్ అయ్యాయి అని చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము కొన్ని న్యూసెస్. అవేంటంటే, జేమెట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఫైనల్ ఇయర్ వాళ్ళు, ప్రజెంట్ చదువుతున్న డిప్లొమా క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కొంచెం అజిటేషన్ అయితే చేస్తున్నారు. బలరాం సార్ని కూడా కలవడం జరిగింది, మాకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి. అలాగే ఇంకొంతమంది కూడా ఏజ్ విషయంలో కొంచెం ఫైటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో దానివల్ల సింగరేణి అయితే ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మా ఛానల్లో నేను చాలా ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.